నమస్తే. ప్రస్తుతం మనం బంజారాల్స్లోని ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ బక్కా ఎడ్సన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా ఎడ్సన్ సో తను భీమ్ రెడ్డి అనే వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. ఎవరు ఆ భీమ్ రెడ్డి అంటే గత 2-3 రోజులలో ఏసీబీ అధికారులు రైడ్ చేయడం జరిగింది. దాని అందులో తన ఒక డైరీలో కంప్లీట్ తన ఆస్తులకు సంబంధించి కావచ్చు, తన బినామీలకు సంబంధించి ఈ ఆస్తి ఇక్కడ ఉంది, ఆ ఆస్తులన్నీ కూడా ఇలా పలానా వ్యక్తులకు ఇవ్వాలి అని చెప్పేసి తన ఒక డైరీలో కంప్లీట్ గా తన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ కూడా సుమారుగా 100 కోట్ల ఆస్తులు కూడా అన్ని కూడా ఒక డైరీలో రాయడం జరిగింది. సో తన పైన రైడ్ చేసిన ఏసీబీ అధికారులు ఇంకా తనని అరెస్ట్ చేయకపోవడం ఎందుకు అరెస్ట్ చేయట్లేరు ఏసీబీ అధికారులు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి సామాజిక నేత సో బక్కా ఎడ్సన్ తను రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకునే లోపే 30 seconds లోనే తన ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం జరిగింది. సో మీకు కావాలంటే విజువల్స్ లో కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా తనని అరెస్ట్ చేశారు. సో తన ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయి ఉన్నారు సరే. సో పోలీస్ అధికారులు ముంగట వెనుక చూడకుండా ఇష్టం వచ్చిన ఫిజికల్ కార్ లోపలికి వేయడం కావచ్చు, అన్ని కూడా మీరు డీటెయిల్ గా క్లియర్ గా విజువల్స్ లో మీరు చూడొచ్చు. కాబట్టి అయినా భీమ్ రెడ్డి అనే వ్యక్తి సో తన చార్ధామ్ యాత్రకు వెళ్లే సందర్భంలో సో తన ఒక డైరీలో తనకున్న ఆస్తులు కావచ్చు, అన్ని కూడా వాటాలు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, సో తనకు సంబంధించిన ఒక హోమ్ గార్డ్ కావచ్చు, తనకు సంబంధించిన ఒక హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరి పేర్లు కూడా ఆస్తులు ఆ డైరీలో రాసి తన ఆస్తులని వీళ్ళకి పంచాలని చెప్పేసి రాసి ఆ డైరీని కూడా తను పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించి ఆ రాసిన ఏదైతే డైరీలో రాసిన తన ఆస్తి వివరాలన్నీ కూడా సో వాళ్ళ కొడుకులకు వాట్సాప్ చేయడం జరిగింది. సో వాట్సాప్ చేసిన సందర్భంలో ఇవన్నీ డైరీ కావచ్చు, ఇవన్నీ కూడా లీగల్ కావచ్చు, ఇవన్నీ కూడా తను వాట్సాప్ లో పంపిన ఇమేజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఏసీబీ అధికారులకు దొరికినాయి. ఏసీబీ అధికారులు క్లియర్ గా చూసిన తర్వాత కూడా తన కేవలం ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఒక నోటీసులు ఇచ్చి అవసరమైతే ఆరోగ్యం తర్వాత మళ్ళీ పిలిపిస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్పడం ఏంటి అని చెప్పి ఇదే తతంగాన్ని ప్రశ్నించడానికి బక్కా ఎడ్సన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఆయననే అరెస్ట్ చేసిన పరిస్థితి. అంటే ఇదే ఏసీబీ అధికారులు ఒక సపోజ్ బక్కా ఎడ్సన్ ఈ భీమ్ రెడ్డి అనే వ్యక్తిని కాకుండా ఇంకా ఎవరైనా సరే అదే బహుజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, లేకపోతే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వాళ్ళని విచారణ పేరుతో తీసుకెళ్లడం కావచ్చు, అరెస్ట్ చేయడం కావచ్చు, ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తన విచారణ పేరుతో లోపల తీసుకెళ్లిన పరిస్థితి. అలాంటి వాళ్ళని కాకుండా ఈ భీమ్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు ఈ విధంగా కాపాడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి సో రేవంత్ రెడ్డి దీని వెనకాల ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా సరే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనే కోణంలో సో బక్కా ఎడ్సన్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం, ఎందుకంటే భీమ్ రెడ్డిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అందుకని ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఇప్పుడు ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించిన ఆస్తులు సంబంధించి అన్ని కూడా ఒక డైరీలో కంప్లీట్ ఒక రిపోర్ట్ డీటెయిల్ గా ఒక డైరీలో రాసుకున్నారు. ఆ డైరీ కూడా వీళ్ళ పోలీస్ అధికారులు ఏసీబీ అధికారుల చేతులు ఉంది. కాబట్టి ఇంకా ఎందుకు తనని అరెస్ట్ చేస్తారు? ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఒక నోటీసులు ఇవ్వడం ఏంటి, అవసరమైతే విచారణకు మళ్ళీ పిలిపిస్తామని చెప్పి చెప్పడం ఏంటి, ఎందుకు ఇంట్లో జాప్యం జరుగుతుంది? అదే భీమ్ రెడ్డి ప్లేస్ లో ఇంకా వేరే ఎవరైనా సరే అధికారులు ఉంటే ఈ విధంగా చేస్తారా? వాళ్ళు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తారా? లేకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి విచారణ పేరుతో ఏ విధంగా పోలీస్ స్టేషన్ లో బంధిస్తారో మనందరికి తెలుసు. కాబట్టి ఈ భీమ్ రెడ్డి అనే వ్యక్తిని ఎందుకు ఇంకా అరెస్ట్ చేస్తలేరు అని చెప్పేసి కూడా పెద్ద కాన్స్పిరసీ దీని వెనక దాగి ఉంది అని చెప్పి కూడా బక్కా ఎడ్సన్ ఆరోపిస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ ఏసీబీ ఆఫీస్కి వచ్చారు. సో తను వచ్చిన వ్యవధిలో కేవలం వచ్చిన 30 seconds వ్యవధిలో తను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి. కాబట్టి చూద్దాం దీనిపైన ఏ విధంగా ముందు జరుగుతుంది. దాన్ని ఇంకా ఇక్కడైనా భీమ్ రెడ్డి అనే వ్యక్తిని ఇక్కడైనా అరెస్ట్ చేస్తారా లేదని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం. నమస్కారం. ఈరోజు తెలంగాణ 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి. 2 చట్టాలు నడుస్తున్నాయి చెప్పడానికి ఆగండి, పట్టుకపోతే రాగు మీ కథ అర్థమైందా? ఇవాళ రెండు చట్టాలు నడుస్తున్నాయి అని అనడానికి అరే ఆగప్పా, అరే ఏం చేస్తున్నా ఇప్పుడు? నేనేం చేసినా? హ్యాండిక్యాప్ ఫిజికల్ ఛాలెంజ్ అయినా